మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. తాను మౌనంగా ఉంటే వైసీపీలో కోటగిరికి నచ్చడం లేదన్నారు. ఇక అందుకే తనపై వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారని చెప్పారు. తనని కెలకటం, ఇరిటేట్ చేయటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు. తన రియాక్షన్ వల్ల జగన్కి నష్టం కలగాలని నమ్ముతున్న వారే తనని రెచ్చగొట్టే పనిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరి అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండొచ్చేమో కానీ జగన్కి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. తనకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి తనని బలిపశువును చేద్దామని కోటరి నిర్ణయించుకుంది కాబట్టే తనని అంతకు ముందు నుంచి 4 ఏళ్లుగా అవమానిస్తున్నారని, లేని అభాండాన్ని నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకొచ్చానన్నారు. 2011లో 21 కేసులకు పైగా వేసుకున్న తాను 2025లో కూడా జగన్ అడుగుంటే సంబంధం లేకున్నా బాధ్యత తీసుకుని ఉండేవాడినేమోనని చెప్పుకొచ్చారు. కోటరి వారే తనకు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరి మాటలు నమ్మి జగన్ పక్కన పెట్టారన్నారు. తాను జన్మకు టీడీపీలో చేరటం లేదనే ముందే చెప్పా. ఇక కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్, చంద్రబాబుని కలుస్తానని, ఇక వేరే వాళ్లతో ఎందుకు చర్చిస్తానని ప్రశ్నించారు. గతంలో రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడు కాదన్నారు. ఎందుకంటే ఇప్పుడు తాను రాజకీయాల్లో లేనన్నారు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి తాను ఆ పార్టీ నాయకుల్ని కలిశాని జగన్ కోటరి అంటున్నారని మండిపడ్డారు. అసలు ఏ స్కామ్ లేనప్పుడు తాను ఏం చర్చిస్తాను? స్కామ్ గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరినీ తాను ప్రస్తావించలేదన్నారు విజయసాయిరెడ్డి.